రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని పురస్కరించుకొని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు కొడవలూరు మండలంలో టీడీపీ నేతలు భారీ ఆటో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ నాయకులు నాపా వెంకటేశ్వర నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున ఆధ్వర్యంలో నార్త్ రాజుపాలెం సెంటర్ నుంచి కొడవలూరు ఎంపీడీఓ కార్యాలయం వరకు ఆటో ర్యాలీని నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పాలాభిషేకం చేసి అనంతరం ఆటో డ్రైవర్ల ర్యాలీలో మండలంలోని ఆటో డ్రైవర్లు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నింపేలా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ పోరాటానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఆటో డ్రైవర్లు నగరాల్లో, గ్రామాల్లో ముఖ్యమైన సేవలు అందించే వర్గం. వారి కోసం చేపట్టిన ఈ పథకం వారికి మద్దతుగా నిలవాలని వారు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం అన్ని పనులు స్టార్ట్ చేసుకుంటారు. అన్ని పనులు స్టార్ట్ చేయండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం. నారా చంద్రబాబు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. ఒక స్త్రీ శక్తి అనే ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆటో కార్మికులు ఇబ్బందులు పడతారని గ్రహించి మేము ఈ స్కీమ్ ప్రకటించకపోయినా ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు మేము 15,000 ఇస్తామని కూడా ప్రకటించాలి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆటో డ్రైవర్లకి కొంచెం ఆదరణ, అంటే వాళ్ళ యొక్క ఆర్థిక వెసులుబాటు కొంచెం తగ్గుతుందని వాళ్ళకి చేయూతగా ఈరోజు ఆటో డ్రైవర్లకి అయితేనేమి, ఆటో ఓనర్లకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నార్త్ రాజుపాలెంలో
ఒక్క టీఎన్టీసీ కాకుండా సిఐటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ కూడా ఈరోజు మాకు ఈ మద్దతును ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన, మంచి అభివృద్ధి చేస్తే ఎవరైనా పార్టీలకు అతీతంగా పాల్గొంటారని ఆ ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ మద్దతు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా సిపిఎం అని కానీ లేకపోతే ఇంకొక వైసీపీ అని కానీ ఇంకొక ఆటోలని కానీ ఈ విధంగా కాకుండా ప్రతి ఆటో సోదరుడు వాళ్ళ కడుపు పూట కోసం వాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆటోలు దొరికిన బతుకుతారన్న ఉద్దేశంతో ఈరోజు 15,000 రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి అందజేయడం జరిగింది. అందుకని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అంటే మేము ఆటో కార్మికులుగా ముందుకొచ్చి మాకు మద్దతు ఇచ్చి సుమారు రాజుపాలెంలో ఈరోజు 120 నుంచి 130 ఆటోలు మద్దతుగా మాకు ర్యాలీ ఇక్కడ నుంచి ఎంపీడీ ఆఫీస్ దాకా వెళ్తుంది. ఈ మద్దతుకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మా ప్రీతమ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీ గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన దేశానికి మంచి గౌరవం తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మందికి ఆటో రిక్షా, నాచీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకి లబ్ధి. ఒక్కొక్కరికి ఖాతాలో ఏడాదికి 15,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. ఏడాదికి వచ్చి గవర్నమెంట్ ఖర్చు 435.35 కోట్లు ఈ పథకానికి గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఇప్పుడు 11 గంటలకి బాబు గారు ఈ పథకాన్ని రిలీజ్ చేసి అందరికీ వాయిస్ ఇస్తాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా మా ఆటో డ్రైవర్లు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని బాబు గారు స్టెప్ బై స్టెప్ ఒక్కో పథకాన్ని అన్ని మహిళా ఈ మధ్య బస్సు సర్వీసు కానీ, ఉచిత ప్రయాణం కానీ, ఇది కానీ ప్రతి గ్యాస్ సిలిండర్లు కానీ, రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటా గవర్నమెంట్ని గాడిలో పెట్టుకొని చేసుకుంటా వస్తూ ఉన్నాడు. దానివల్ల దాన్ని కూడా మీరు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా ఆశీర్వదించి ముందుకు పోతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మాకు రాష్ట్ర ప్రభుత్వం అంతా మాకు ఆటోకి 15,000 ఇస్తూ చంద్రబాబుకి మా మండల అధ్యక్షుడికి మన నాపై వెంకటేశ్వర అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.